హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొబ్బరి పాలతో రైస్ చేసుకున్నామండి. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్తో 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నాము. కొబ్బరి పాలు వేసుకుంటున్నానండి. నాలుగు లవంగాలు, కొద్దిగా చెక్క, అలాగే 4 ఇలాచీలు ఇప్పుడు ఈ వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇవన్నీ ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందామండి రైస్. పచ్చి కొబ్బరి పాలతో చేసే కోకోనట్